హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఎస్టేట్. నేను మీ గోపి కృష్ణ సార్. మరలా మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ప్రముఖ దినపత్రిక అయిన ఈనాడు పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటంటే త్వరలో 17,992 పోలీస్ ఉద్యోగాల భర్తీ అని. మరి దీనిని మనం ప్రామాణికంగా తీసుకుంటే అసలు రియల్గా 17,992 ఉద్యోగాల భర్తీ జరగబోతుందా? మరి ఈ భర్తీలో అడ్డంకులు ఏమున్నాయి? దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత దాదాపు 4 సంవత్సరాల నుండి మరీ ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వందల్లో కాదు, వేలలో కాదు, లక్షల్లో ఎదురు చూస్తున్నారు. మరి ఈ లక్షలలో ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ త్వరలో అనే మాట చికాకు తెప్పించే అంశమే. అయినా తప్పదు. మనకి ఎంత చికాకు తెప్పించినా కానీ ఒక్క నోటిఫికేషన్ వస్తే మనకు అద్భుతంగా ఈ వచ్చే నోటిఫికేషన్ లో మనము సక్సెస్ అవ్వాలి అని మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఒక్క నోటిఫికేషన్ కోసము వెయిట్ చేస్తున్న ఈ లక్షలాది నిరుద్యోగ యువతకు ఈరోజు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ ఉద్యోగ సాధనకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ నుండి అనుకున్న స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రావడం లేదు. దీనికి కారణాలు ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పినా కానీ ఉద్యోగాల భర్తీ అనేది ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన అజెండా మాత్రము కాదు. కానీ ప్రభుత్వాన్ని మనం ఏం చేయగలము? అజిటేషన్ చేయగలము, ఉద్యమాలు చేయగలము. అంతేకాని ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని మనం చేయలేము. మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ప్రభుత్వము డిసైడ్ అయినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తాయి. సార్, ప్రభుత్వము డిసైడ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి అంటే మరి వెయిట్ చేయకుండా ఏదో విధంగా మనము ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధను, మన వెదను వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్తే ఖచ్చితంగా సానుకూలంగా మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావద్దు అని అంశాలకు నేను వెళ్ళాను. కానీ ఎందుకంటే 2 నెలల్లో 3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నా కానీ ఇది ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తే డిసైడ్ అవుతే తప్ప మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. అయితే ఒక నిరుద్యోగ యువత రాబోయే పోలీస్ ఉద్యోగంలో తాను కలలుగానే యూనిఫామ్ జాబ్ సాధించాలి అనుకుంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే అంశం పైన నేను ఇప్పుడు చర్చించబోతున్నాను. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతను 2 భాగాలుగా చేసుకుని నేను దీన్ని మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ కేటగిరీకి సంబంధించి ప్రిపరేషన్ 1-2 సంవత్సరాల క్రితము మొదలుపెట్టి ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, మరియు ఇంతకుముందు త్రుటిలో ఉద్యోగాన్ని మిస్ అయిన వాళ్ళని ఒక కేటగిరీ కింది కాను, రీసెంట్గా ఇంటర్మీడియట్ క్వాలిఫై పాస్ అయ్యి లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు 2వ కేటగిరీ. మొదటి కేటగిరీ పిల్లలకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఏంటి, మనం ఎలా చదివితే మనకు ఉద్యోగం వస్తుంది అని ఈ కేటగిరీ పిల్లలకు బాగా అవగాహన ఉంది. కాబట్టి మీరు చేసేది ఏమీ లేదు, నోటిఫికేషన్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిందే. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించాలి. కాబట్టి మీలో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీరు వెరిఫై చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వెళ్ళడం తప్ప మనకు వేరే అవకాశమే లేదు. ఇక 2వ కేటగిరీ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో లేదా డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి చాలా మంది రెగ్యులర్గా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి అడుగుతున్న అభ్యర్థులు ఏంటంటే, లేదా నాకు రెగ్యులర్గా కాల్ చేస్తున్న అభ్యర్థులు ఏంటంటే,
వీళ్ళు ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కానీ సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కోచింగ్కి వస్తాము, ఇలాంటివి అన్నాడు. ఫస్ట్ కోచింగ్ పక్కన పెట్టండి. మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా, ఎలా చదవాలని ప్లానింగ్ లేకుండా మరి నోటిఫికేషన్ వస్తే మీరు సక్సెస్ అవుతారా కాదా అనే అంశాల గురించి కూడా ఆలోచించాలి. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఒక అభ్యర్థి మంచి టాలెంట్ ఉండి మినిమం 6 నుండి 8 నెలలు లేదా 6 months నుండి 1 year ప్రాపర్గా ప్రిపేర్ అవుతేనే మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. అంతేకాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను రన్నింగ్ చేస్తాను, నేను వచ్చి తొందరగా చదువుకుంటాను అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే రీసెంట్గా ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మీ ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు ఈ 17,992 ఉద్యోగాలు అనేది కంపల్సరీ రాబోతుంది. ఇందులో 16,000 పైచీలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు, అలాగే కనీసము 1000 పైచీలకు ఉద్యోగాలు ఎస్ఐ నోటిఫికేషన్ మనకు రాబోతుంది. కాబట్టి అభ్యర్థులందరూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీరు దానికి సాధించడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మీలో ఆ స్కిల్స్ పెంచుకుంటూ స్టడీ పరంగాను ఫిజికల్ పరంగాను మీరు ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.